లంకె బిందులు ఉన్నాయని వస్తే కేసీఆర్ ఖాళీ చిప్ప చేతికిచ్చారని రేవంత్ రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈటెల రాజేందర్. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్షంలో ఉండి విమర్శలు గుప్పించినప్పుడు హామీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తొర్రూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ పట్టభద్రులను ఆలోచించి ప్రశ్నించే గొంతుకైన బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అధికారం కోసం మాయమాటలు చెప్పిన రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే రాహుల్ ప్రధాని అయితే నెరవేరుస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత లోక్సభ ఎన్నికలో కనీసం ప్రతిపక్ష హోదా సీట్లు రాలేదని, ఇప్పుడు కనీసం 250 సీట్లలో కూడా పోటీ చేయని కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు, రేవంత్ హామీలు నెరవేర్చేది లేదని విమర్శించారు ఈటెల రాజేందర్. రోడ్లు ఇచ్చిందా, ఇవాళ డబ్బులు శాంక్షన్ చేసిందా, ఏమైనా మూరీలు కట్టిందా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా, పెన్షన్ ఇచ్చిందా, ఏమి ఇచ్చింది? వీళ్ళు ఏమీ ఎలగబెట్టలేరు, వీళ్ళు ఏమీ ఎలగబెట్టలేరు. చివరికి ఏమంటున్నారు ఆయన, నేనేదో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి పోతే లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా కానీ ఖాళీ చిప్పనే ఇచ్చింది కేసీఆర్ అని చెప్పి వెకిలి మాట మాట్లాడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించింది, రాష్ట్రాన్ని 4 దశాబ్దాలు పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడిందో, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెప్పి మాట్లాడింది, తెలంగాణ దివాళా తీసిందని చెప్పి మాట్లాడింది. మరి దివాళా తీసిన తెలంగాణ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ, ఈ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే గిన్ని పనులు చేస్తా అని చెప్పి ప్రజలు ఎట్లా నమ్మిండ్రు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఆయన అంటాడు, మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు అయ్యా అయిపోయిందేమో అయిపోయింది, మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నాకు 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ గారు లంకె బిందెలు ఇస్తే తీసుకొచ్చి మీకు ఇస్తా అని చెప్తున్నాడు. ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ? సాధ్యమవుతుందా? ఎన్ని సీట్లు ఉన్నాయి లోక్సభలో? 543 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం రావాలంటే 280 సీట్లు కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ 280 సీట్లు పోటీ చేసింది, మరి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నది 20 సీట్లు పోటీ చేసింది, ఒకటైనా గెలుస్తుంది అక్కడ. ఇవాళ పోటీ చేసిందే 250 సీట్లు తక్కువ, కంటే తక్కువ. గెలిచేది 60-70. 2014లో ప్రతిపక్ష హోదా రాని పార్టీ 2019లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.